యేసుక్రీస్తునాథునందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మార్కు సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనం ఈ విధంగా చూస్తూనే ఉన్నాము. ప్రజలందరూ కూడా పిలాతు యొక్క భవనము, రాజభవనము ఎదుట నిలబడి యేసుప్రభుని చూసినప్పుడు అతనిని సిలువ వేయండి అని మొత్తుకుని ఉంటున్నారు. ఇది చదివినప్పుడు మన మనసులోనికి కొన్ని ఆలోచనలు రావచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం యేసుప్రభు గాడిద మీదకి కూర్చొని రావడం చూసి వారి యొక్క బట్టలన్నీ కూడా ఆయన దారి పొడవున పరిచి ఒరువు రొమ్ములతో వీళ్ళందరూ హోసాన పాడుతూ యేసుప్రభువుని చాలా సంతోషముతో ఘనంగా వాళ్ళు యెరూషలేం పట్టణానికి తీసుకువచ్చారు. మరి ఎందుకు ప్రజలు ఈరోజు ఈ విధంగా చేస్తూనే ఉన్నారు? నేడు మనం చూస్తున్నటువంటి మన యొక్క సామాజిక వ్యవస్థలలో అనుసరించి మనం ఆలోచించినట్లయితే మనం ఈ విధంగా అడగవచ్చు, ఈ ప్రజలు అమ్ముడు పోయారా అని. ఎందుకంటే నేడు మనం ర్యాలీలకు కానీ ఏ ఒక్క కార్యక్రమాలకైనా కానీ ప్రజలందరినీ కూడా డబ్బులు ఇచ్చి తిండి పెట్టి వాళ్ళు తీసుకువచ్చినట్టు మనం చూస్తూనే ఉన్నాము. కావున ఏ పార్టీకి జై పిలవాలన్నా వాళ్ళు ఆ పార్టీకి జై పిలుస్తారు. ఈరోజు ఈ పార్టీకి చేస్తే రేపు ఇంకొక పార్టీకి చేస్తారు. కావున ప్రజలు కూడా ఈ విధంగా మోసపోయారా? యేసు ప్రభువునకు జయగీతం పాడినటువంటి ప్రజలు ఫరిసయ్యులకు, ప్రధాన అర్చకులకు జయగీతాలు పాడుతూ అతనిని సిలువ వేయమని చెప్పేసి మరుసటి రోజు వచ్చారా అని మనం ఆలోచిస్తారు కావచ్చు. ప్రియమైన సహోదరులారా, ఇది ఏమీ కూడా కాదు దీనికి కారణం. ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని ఒక అద్భుతములు చేసే ఒక వ్యక్తిగా ఆయనను గుర్తించారే తప్ప ఆయనని ఒక దేవుని యొక్క పుత్రునిగా, ఆయన ఉన్నటువంటి దైవత్వాన్ని ఎన్నడూ కూడా గుర్తించలేదు. ఇదే ముఖ్యమైనటువంటి ఒక కారణం. అందుకే యేసు ప్రభు స్వయాన్ని చెప్తున్నారు, 2 సార్లు రొట్టెలతో ప్రజలని సంతృప్తిపరిచిన తర్వాత, మొట్టమొదటిసారి 5 రొట్టెలతో 5,000 మందిని, 7 రొట్టెలతో 4,000 మందిని సంతృప్తిపరిచిన తర్వాత ప్రజలందరూ కూడా యేసు ప్రభుని వెతికినప్పుడు యేసు ప్రభు అడుగుతున్నారు, మీరు నన్ను కాదు వెతికేది, మీరు రొట్టెలు తిని సంతృప్తి పరచినందున మీరు నన్ను వెతుకుతున్నారని చెప్పేసి యేసు ప్రభు చెప్పడానికి ఉన్నటువంటి కారణం కూడా ఇదే. కావున వారి యొక్క దృష్టిలో వారు రోమిల యొక్క బానిసలుగా ఉండి, ఈ బానిసత్వంలో వీరి యొక్క అధికారానికి, రోమా చక్రవర్తి యొక్క అధికారంలో వీళ్ళు బాధపడుతున్నటువంటి సమయంలో ఇదిగో వాళ్ళు యేసు ప్రభువుని చూస్తున్నారు. ఆయన చాలామందికి చాలా మేలులు చేస్తున్నారు. కుండివాడు నడుస్తున్నారు, గుడ్డివాడు చూస్తున్నారు, చెవిటివాడు వింటున్నారు, మూగవాడు మాట్లాడుతున్నారు, పక్షపాత రోగి లేచి నడుతున్నారు. ఈ విధంగా చూసినప్పుడు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా యేసు ప్రభువుని చూశారు. అదే విధముగా మిగతా అలనాటి ప్రజా నాయకుల యొక్క లేక వారి యొక్క అర్చకుల రీతిగా కాకుండా ఆయన ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి జీవించినటువంటి ఒక వ్యక్తిగా వాళ్ళు భావించారు. అలనాటి ఫరిసయ్యులు, సదూకీయులు, పాపులు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులని సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాన్ని పక్కన ఉంచారు. యేసు ప్రభువు వాళ్ళ కోసం పోరాడారు. కావున ఇవన్నీ కూడా చూసేసరికి ప్రజలలో ఒక కొత్త ఓపిక వచ్చింది, లేక కొత్త ఆశ వచ్చింది. ఇదిగో మేము అనుభవిస్తున్నటువంటి ఈ బాధల నుంచి, ఈ బానిసత్వం నుంచి కాపాడుకోవడానికి ఒకడు వచ్చాడని ఆశతో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు ఎప్పుడైతే తన యొక్క యెరూషలేం పురప్రవేశానికి సిద్ధమయ్యారో, ఎప్పుడైతే ఆయన గాడిద మీద కూర్చొని తన యొక్క ప్రయాణాన్ని సాగించారో, వాళ్లకు గుర్తు వచ్చింది గోలియాతు, ఫిలిస్తీయుడైనటువంటి గోలియాతుని ఓడించిన తర్వాత సౌలు యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకు జయగీతములు పాడినటువంటి సంఘటన వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అదేవిధముగా సొలొమోను రాజుని 2వ రాజుగా, లేక దావీదు తర్వాత ఉన్నటువంటి రాజుగా అభిషేకించిన తర్వాత ఆయనని కూడా గాడిద మీద కూర్చోబెట్టి తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషంతో ఆయనకి కేకలు వేసినటువంటి సాంఖ్యాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే రానున్నటువంటి మెస్సయ్య దావీదు వంశం నుంచి పుడతారని వాళ్ళు నేర్చుకున్నారు, లేక వాళ్ళకు బోధించే వాళ్ళు ఉండే. కావున ఇవన్నీ కూడా చూసేసరికి ఈయన దావీదు వంశం నుంచి వచ్చినటువంటి మెస్సయ్యాని, మమ్ములని ఈ యొక్క బానిసత్వం నుంచి కాపాడుకోవడానికి వచ్చినటువంటి మెస్సయ్యాన్ని వాళ్ళు అనుకున్నారు. అందుకే వాళ్ళు హోసాన పాడుతున్నారు. హోసాన యొక్క అర్థం
మమ్ము రక్షించండి అని చెప్పేసి. కావున యేసు ప్రభువు గాడిద మీద ఎక్కి కూర్చొని యెరూషలేము పుర ప్రవేశానికి వచ్చినప్పుడు వారు ఈ యొక్క సంఘటనలని, చరిత్రలో ఉన్నటువంటి ఈ కార్యములను గుర్తు చేస్తూ వాళ్ళు యేసు ప్రభువునకు జయగీతములు పాడుతూ అతనిని పట్టణంలోనికి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు పట్టణంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన పిలాతు యొక్క మందిరంలోనికి వెళ్ళి వాళ్ళతో కొట్లాడి ఆయనని సింహాసనం నుంచి పారద్రోలి అక్కడ వారి యొక్క సామ్రాజ్యాన్ని లేక వారి యొక్క రాష్ట్రాన్ని స్థాపిస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. వాళ్ళు అక్కడ పోయిన తర్వాత యేసు ప్రభు నేరుగా యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన తొలగిస్తూనే ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, దీనిలో బాధపడినటువంటి ప్రజలు, దీనిలో ఈ యొక్క యేసు ప్రభు చేసినటువంటి ఈ యొక్క పనిలో విసుగు చెందినటువంటి ప్రజలు ఆయనని సిలువ వేయండి అని చెప్పేసి కేకలు వేశారు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి కార్యములు జరుగుతూనే ఉన్నాయి. మనం ఎన్నో ఆశతో, గుంబడి ఆశతో మనం ఈ యొక్క విశ్వాసంలోనికి వచ్చినాం. మనం ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నన్ను కాపాడుతారని, నన్ను ఆదుకుంటారని చెప్పేసి మనం ప్రార్థన చేసినాం. కానీ ఒక్కొక్కసారి మన యొక్క ప్రార్థనలకు ప్రత్యుత్తరం దొరకనప్పుడు, మన యొక్క ప్రార్థనలు విఫలమైందని మనకు అనిపించినప్పుడు మనం కూడా దేవునికి విరుద్ధముగా మనం మాట్లాడే వాళ్ళమే దేవుని విడిచిపెట్టిపోతున్నాం. విశ్వాసంలో బలహీనముగా మారిపోతున్నటువంటి వ్యక్తులుగా మారుతూనే ఉన్నాం. దీనికి కారణం మనం కూడా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన దేవుని యొక్క కుమారుడు అని గుర్తించడంలో మనం కూడా ఓడిపోయాం కనుక ఇది మన యొక్క జీవితంలో జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలంలో ఒకవేళ మనం దేవునిలో నమ్మకం ఉంచినది మనం ఏదైనా కార్యసాధన కోసమైనట్లయితే, లేక ఏదైనా లాభం పొందాలనే ఉద్దేశంతో మనం దేవుని యొక్క విశ్వాసంలోకి వచ్చినట్లయితే, మనం ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళమైతే ఈ రీతిని మనం తొలగించి మన యొక్క జీవితానికి ఆధారమైనటువంటి ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభులో విశ్వాసం ఉంచుకుని దేవుని యొక్క చిత్తం మన యొక్క జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళతాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును ఆమేన్.